హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలామంది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి గత సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్, అసలు దాని ప్రకారము అర్హత ఏముండాలి, వయోపరిమితి ఎంత ఉండాలి, అసలు దీని సిలబస్ ఏంటి అనే వివరాలు చాలామంది అడిగారండి. సో వారి యొక్క రిక్వెస్ట్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు మనము 2022లో విడుదలైనటువంటి అంతే కదండి, చివరిసారిగా మనకు విడుదలైంది 2022లోనే. కాబట్టి ఇదే మనము బేస్ చేసుకోవాలి. ఎందుకంటే సిలబస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదు, 100%, అందులో డౌటే లేదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు, ఓకేనా. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి అయితే మనకు డిస్టిక్ అండ్ హైకోర్టులో నోటిఫికేషన్ అయితే విడుదలవుతుందండి. సో మరి దీనికి శాలరీ లాస్ట్ టైం 20,000 నుంచి 61,960 రూపాయలు ఉండేదండి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా 35+ శాలరీ అయితే వస్తుంది. అంటే 35,000కు పైగా శాలరీ అయితే వస్తుందండి. లాస్ట్ టైం మిగిలిపోయాయండి, చాలా మిగిలిపోయాయి. ఎందుకో కూడా రీజన్ చెప్తాను నేను, ఓకేనా. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో రోస్టర్ పాయింట్స్ కూడా మనకు క్లియర్గా ప్రకటించారు. లాస్ట్ టైము అన్ని జిల్లాలలో కూడా మంచి ఖాళీలు ఉండేయండి, విపరీతమైన ఖాళీలు ఉండేది ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి. అప్పుడు 13 జిల్లాల బేస్ చేసుకుని ఇచ్చారండి. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కొత్త జిల్లాలను కల్పిస్తారా లేదా పాతగా ఓల్డ్ డిస్ట్రిక్ట్నే తీసుకుంటారని చూడాలి. ఏ విధంగా తీసుకున్నా కూడా మనకు వచ్చే రోస్టర్ అయితే సరిగానే ఉంటుంది, నో ప్రాబ్లం. సో మరి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్ మస్ట్ బి పాస్ a 7th class examination or its equivalent examination. Candidate who failed intermediate or equivalent examination will be considered as eligible, but who have a higher qualification than that shall not be considered eligible. ఇదొక్క కారణం వల్లనే లాస్ట్ టైము చాలా ఖాళీలు మిగిలిపోయాయండి ఆఫీస్ సబార్డినేట్లో. ఏమన్నారు ఇక్కడ, 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది, సింపుల్, మాకు 7వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పారు. ఒకవేళ మరి హయ్యర్ అయితే ఎక్కడి వరకు ఉండాలంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ కావాలి, ఓకేనా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఇదే దీనికి. లేదా 10th పాస్ అయ్యి ఇక పై చదువులు చదవలేదు, అక్కడితోనే ఆపేశారండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఎలిజిబులే, ఓకే. ఇంటర్ దాకా కూడా వెళ్ళలేదు, 10thతోనే ఆపేశారు కంప్లీట్గా, ఓకేనా. సో మీరు కూడా ఎలిజిబుల్. చాలామంది లాస్ట్ టైం ఏం చేశారంటే డిగ్రీ చదివిన వారు, పీజీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేశారు. ఏం కాదులే మేము చదవలేదని చెప్పుకుంటామని చెప్పేసి అప్లై చేశారు. కానీ ఈజీగా తెలిసిపోతుంది కదా అండి. సో చాలా ప్రాబ్లం అయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అందరూ కూడా ఎలిమినేట్ కావడం జరిగిందండి. చాలా పోస్టులు అయితే మిగిలాయి. క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు దీనికి ఎలిజిబుల్ కావాలంటే 7th వరకు చదివినా పర్వాలేదండి, పాస్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు మీ దగ్గర. లేదా 10th వరకు చదివి పాస్ అయ్యి ఇక నెక్స్ట్ ఏం చదవలేదండి మీరు. సో 10th కూడా కంప్లీట్ అయింది, ఇంటర్లో అడ్మిషన్ వేశారు, డిస్కంటిన్యూ అయ్యారు, సో వెళ్ళలేదు ఇక మీరు, ఓకేనా. సో
10th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని కూడా అన్నారు. అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఒక ఐటీఐ చేసినా కూడా ఎలిజిబులే, కానీ దాన్ని డిస్కంటిన్యూ చేసి ఉండాలి. 10th పాస్ ఆర్ ఇంటర్ డిస్కంటిన్యూ అలా అయితే మీరు ఎలిజిబుల్గా అయితే చెప్పుకోవచ్చు. సింపుల్ కదా, ఈజీగా గుర్తుంచుకోండి. మరి అప్లికెంట్ షిల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డు నాట్ పాసెస్ ద అడెక్వెంట్ నాలెడ్జ్. సో తెలుగు వస్తే సరిపోతుందండి. మనకు సరిహద్దు జిల్లాల్లో లైక్ అనంతపురంలో అయితే కర్ణాటక దగ్గరగా ఉంటుంది కదా, కన్నడ రావాలని. చిత్తూరు అయితే తమిళ్ అని, ఓకేనా. శ్రీకాకుళం అయితే ఒడియా అని, విజయనగరం అయితే ఒడియా రావాలని చెప్పేసి మనకైతే ఒక కండిషన్ ఉంటుంది. పర్లేదు, మరీ అంత స్ట్రిక్ట్ అయితే ఉండరు లాంగ్వేజ్ దగ్గర, బట్ తెలుగు మాత్రం కంపల్సరీగా రావాల్సి అయితే ఉంటుంది. మరి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అండి. ఎంతండి? 18 నుంచి 42 సంవత్సరాలు. సో ఇక్కడ మరి మీరు గనక ఓకేనా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓకే, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, వీటిలలో ఏది ఉన్నా కూడా 42 ప్లస్ మరొక 5 సంవత్సరాల వయో పరిమితిని కల్పిస్తారు. మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే సింపుల్ అండ్ ఓపెన్ కేటగిరీ అయితే 42 మాత్రమే. రిజర్వేషన్ ఉంటే ఇంకొక 5 సంవత్సరాలు కలుపుకోండి. ప్లస్ మీరు కనుక పిహెచ్ క్యాండిడేట్స్ అయితే, ఓకేనా, దివ్యాంగులైతే ఎంతండి? మరొక 10 సంవత్సరాల వయో పరిమితిని ఇస్తారు. 42 ప్లస్ 10 52 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారము 100% ఫాలో అవుతూ వీటిని మనకు భర్తీ చేస్తారండి. ఓకేనా. ఆల్రెడీ న్యాయస్థానమే వీటిని విడుదల చేస్తుంది కాబట్టి ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులైతే వీటిలో ఉండదండి. చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. నోటిఫికేషన్ ఇచ్చారంటే వితిన్ 1 మంత్లోనే అంటే 45 డేస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. తర్వాత వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా అయిపోతాయండి. ఓకేనా, అంత ఫాస్ట్గా ఉంటుంది రిక్రూట్మెంట్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేస్తారని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ 80 క్వశ్చన్స్ అండి. 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. ఓకే, ఈచ్ క్వశ్చన్ విల్ బీ క్యారీ 1 మార్క్. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్. మరి దీంట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి? లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదు. అందరూ కూడా గమనించాలి. ఓకే, సో మినిమం మార్క్స్ ఎన్ని రావాలి మనకి? ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బీ సెక్యూర్డ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బీ 40% ఫర్ ఓపెన్ కాంపిటీషన్. ఓకే, అంటే ఓసీ అభ్యర్థులకు 40 మార్కులు. అండ్ అకాడమికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 35%, ఫర్ బీసీ కేటగిరీ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 30% ఉంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ వారికి మరియు బీసీ వారికి కేవలం 35%. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ మెరిట్ ఆధారంగానే మనకు వీటినైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ కోర్సు అంతే ఉంటుంది, ఏం చేంజ్ అయితే అవ్వదు. 10-20 రూపాయలు చేంజ్ పెరగవచ్చు, కానీ మరీ ఎక్కువైతే పెరగదు. ఓకే, సో ఇదండి మరి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. చాలామందికి ఈ యొక్క క్వాలిఫికేషన్ దగ్గరే డౌట్ అయితే ఉంటుందండి. సింపుల్గా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వరకు అయితే తప్పకుండా షేర్ చేయండి. మన స్టూడెంట్స్కి లాస్ట్ టైం చాలామందికి జాబ్ వచ్చిందండి. ఓకేనా, దగ్గరుండి మరి చాలామందికి గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చెప్పాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఎప్పుడో కంప్లీట్ చేసిన వారు ఉంటారండి. 10th డిస్కంటిన్యూ అంటే ఆఫ్కోర్స్ 40+ అయితే చాలామంది 35 ఎబోవ్ ఉన్నవారే అప్లై చేశారు దీనికి. 10th డిస్కంటిన్యూడ్. ఓకే, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కానీ 10th డిస్కంటిన్యూ ఎప్పుడో చేసి 10-15 ఇయర్స్ బ్యాక్ ఆపేసి ఉన్నవారు కదా. చదవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఓకేనా, మళ్ళీ చదువు స్టార్ట్ చేయడం అవన్నీ కూడా. కానీ చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చండి. కొంచెం కష్టపడ్డారనుకోండి, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు మీరు. కాబట్టి కొంచెం అయితే ట్రై చేయండి. అందరూ కూడా ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నాకు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ చేయవచ్చు. లేదా మీరు ఇంకా ఈజీగా కాంటాక్ట్ అవ్వాలంటే యాప్లో కోర్స్ తీసుకున్న తర్వాత అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుందంటే అక్కడ చాట్ ఆప్షన్లో నాకు మెసేజ్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డిస్కషన్ అయినా చేయవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా చూద్దాం ఇప్పుడు మనం. ఓకే,
వచ్చేసి మనకి 2022లోనే విడుదల చేయడం జరిగిందండి. సో, ఇక్కడ ఏమైనా మారుతుందా సిలబస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మారదండి. ఉరుకురికే మార్చుకుంటూ ఉండరు కదండీ! సో, ఇప్పటికైతే అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్, లైట్ వెహికల్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ మూడిటికి కామన్‌గా ఉంటుందండి సిలబస్. ముందుగా జనరల్ నాలెడ్జ్ 40 క్వెషన్స్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడుగుతారు. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్. ఓకే. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ అంటే భారత జాతీయోద్యమం, భారతదేశ చరిత్ర. ఇండియన్ జియోగ్రఫీ. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఉంటుందండి. ఇది జనరల్ నాలెడ్జ్ పైన. ఓకేనా. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఒక 10 మార్కులు వస్తాయండి. ఓకే. ఒక 10 మార్కులు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అండ్ మెంటల్ ఎబిలిటీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే. మెంటల్ ఎబిలిటీ ఓన్లీ వీటికి మాత్రమే ఇచ్చారండి. ఓకే. వేరే వాటికి లేదు. కోడింగ్ అండ్ డీకోడింగ్, నెక్స్ట్ స్లో గేమ్స్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్, అనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, నెక్స్ట్ డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇదండి సిలబస్. ఓకేనా. సిలబస్ కాపీని కూడా మన కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు యాప్లో అయితే సిలబస్ను యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రీవియస్ పేపర్స్ కూడా కోర్సులోనే యాడ్ చేస్తున్నానండి. సో, అక్కడి నుంచి మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోర్స్ తీసుకున్న వారికి డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో గైస్, ఇదే అండి అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరికైనా కోర్స్ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే కూడా మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. సో డౌట్స్ క్లియర్ చేస్తా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఆల్ ది బెస్ట్.